దళిత సోదర సోదరీమణుల గురించి ఒక ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో గత 5 ఏళ్లుగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేము దళితులకి అంత చేసాం ఎంత చేసాం, దళితులంటే మా ప్రాణం, లేకపోతే సోదరీమణులు అంటే మా ప్రాణం, ఇన్ని చెప్పిన వాళ్ళు ఎన్నో అరాచకాలు, ఎంతమందిని హింస పెట్టారు, ఎంతమందిని ఏం చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో గత 5 సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే ఒక అందరికీ కూడా మనం ఒక అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మనం ఒక ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. మీరు చూసారు గతంలో మన డాక్టర్ సుధాకర్ గారికి ఏమైందనేది తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. అలాగే వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్కి ఏమైందో తెలుసు. ఓవరాల్ గా చూసుకుంటే గత 5 ఏళ్లలో 2019-24 మధ్యలో 220 మంది దళితులు హత్య గావించబడ్డారు. అలాగే 637 దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి. 56,987 మంది దళితులపై దాడులు జరిగాయి. అలాగే 11,000 ఎకరాలు దళిత భూములు లాక్కున్నారు. అంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఎవరు కూడా ధైర్యంగా ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ నాయకులు ఒక న్యాయము, అవతల పార్టీ వాళ్ళకి ఇంకొక న్యాయం. మీరు చూశారు ఉదయగిరి నియోజకవర్గంలో రీసెంట్ గా ఇక్కడ మన గోలవారిపల్లి దగ్గర ఒక రైతు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు, ఒక 2 ఎస్టీ కుర్రాళ్ళు పొరపాటుగా యాక్సిడెంట్ బారిన పడి అక్కడ ఎలక్ట్రికల్ షాక్ తోటే చనిపోవడం జరిగింది. దానికి అతను రైతు బాధ్యత అని చెప్పి దాదాపుగా 55 రోజులు రిమాండ్ లో ఉన్నాడు రైతు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు. అది మన పార్టీ నిబద్ధత, మన ముఖ్యమంత్రి గారి నిబద్ధత, అది మన లోకేష్ గారి నాయకత్వం. అది అక్కడ వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. మన పార్టీ సానుభూతి పరుడు అని చెప్పి మనం వెనకేసుకొని రాలేదు. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, దళిత బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందుండి నిలబడతా ఉన్నాం, ముందుండి సహాయం చేస్తా ఉన్నాం. మన నాయకులు ముందుంటున్నారు, ఊళ్ళలో ముందు మన నాయకులు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇస్తా ఉన్నారు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా. అలాగే ఎక్కడ మనం ఈ లిక్కర్తో ఒకటి చూసుకుంటే 5 ఏళ్ళు కూడా చీప్ లిక్కర్ తాపించి మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కూడా ఒక కుటుంబాన్ని మనం పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబం దాదాపుగా అతని పరిస్థితి లాస్ట్ స్టేజ్ కూర్చున్నాడు. బాబు గారు ఆ రోజు ఆ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి అతను లాస్ట్ స్టేజ్, అంటే చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితిలో ఉంటే బాబు గారు కూడా అతన్ని పరామర్శించి ఈ రోజున నేను ఇమీడియట్ గా 1 లక్ష రూపాయలు మనం సహాయం చేసి మణిపాల విజయవాడ తీసుకొని వెళ్ళి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నాం. అతను కోలుకునే పరిస్థితి, అతని లైఫ్ స్టార్ట్ చేసుకునే పరిస్థితి. ఇటువంటి కుటుంబాలు, అటువంటి వారు ఈ చీప్ లిక్కర్ వల్ల, గత 5 ఏళ్లలో జరిగిన చీప్ లిక్కర్ వల్ల ఎక్కువగా బాధపడింది, ఎక్కువగా నాశనం అయిపోయింది. మన దళిత సోదర సోదరీమణుల కుటుంబాలే నాశనం అయిపోయినాయని చెప్పడంలో మీకు క్లియర్ గా ఒక డేటా ఉంది. ఎక్కువగా వాళ్ళు చీప్ లిక్కర్ అంటే ఎక్కువ కొనలేని పరిస్థితి, అంటే ఎక్కువ డబ్బు పెట్టి లిక్కర్ కొనుక్కోలేని పరిస్థితిలో, ఒక రకమైన డబ్బు ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో చీప్ లిక్కర్ అంటే చీప్ గా వచ్చేదాన్ని కొంత కొని ఆ రకంగా తయారైపోయి గత 5 ఏళ్లలో ఎన్నో కుటుంబాలు సర్వనాశనమైన పరిస్థితి. ఇవన్నీ కూడా మనం చెప్పాలన్న ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ, మన ఎస్సీ ఎస్టీ మన నాయకుల, సామాజిక వర్గ నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి పంచాయతీలో కూడా మన కాలనీలో ఈ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున మనం తీసుకొని వెళ్ళి రాబోయే 2-3 రోజుల్లో వారందరికీ కూడా చెప్పి గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఏం జరుగుతా ఉందనేది ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది.